ఎవరైతే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయో, ఎవరికైతే ప్రతి పనిలో విఘ్నం తలబడుతూ ఉందో వారు చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారాన్ని ఇవాళ తెలుసుకుంటాం. ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. ఖచ్చితంగా మీ ప్రతి పనిలో విఘ్నం నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు వినే ముందుగా మీరు పెన్ను పేపర్ తీసుకొని ఈ పరిహారాన్ని నోట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటూ ఉంటారు. కాబట్టి ఏదైనా పని చేసే ముందు వారికి కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఒక పని ప్రారంభించాము, ఆ పని మధ్యలో ఆగిపోతుంది. ఇంకొక పని ప్రారంభించాము, అది సంపూర్ణం కాదు. అలాగా ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక పెళ్ళి తలపెట్టాము, ఆ పెళ్ళి పీటల వరకు వచ్చి ఆగిపోతుంది. తర్వాత వ్యాపారం ప్రారంభించాము, వ్యాపారం లాభదాయకంగా లేక మధ్యలోనే మూసివేయాల్సి వస్తుంది. తర్వాత ఇట్లాగా ఎన్నెన్నో సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. వ్యవసాయం ప్రారంభించాము, కరెక్ట్గా సమయానికి వర్షాలు పడక ఇట్లాగా మనం వ్యవసాయాన్ని కూడా సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో, ఏ పని ప్రారంభించినా విఘ్నాలు ఎవరికైతే ఎదురవుతున్నాయో వారు తప్పనిసరిగా ఈ యొక్క పరిహారాన్ని పాటించినట్లయితే వారికి విఘ్నాల నుంచి విముక్తి కలిగి వారి యొక్క జీవితం వారు అనుకున్నట్టుగా ఆనందమయంగా జరుగుతుంది అనుటలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వారు చేయవలసిందల్లా చక్కగా గణపతిని తీసుకొని గణపతి యొక్క చిత్రపటాన్ని కానీ గణపతి యొక్క విగ్రహాన్ని కానీ మీరు ఇంట ఉంచుకొని చక్కగా ఒక 11 రోజులు గం గణపతయే నమః అనేటువంటి మహామంత్రంతో మీరు గరికలతో అర్చన చేయండి. మహాగణపతికి గరికపోచ అంటే చాలా ఇష్టం. ఈ గరికపోచతో సమానమైనది ఏదీ లేదు. కాబట్టి పచ్చటి ఈ గరికపోచని మన ఇంటి పెరట్లో ఉండేటువంటి గరికపోచతో కనుక గణపతిని కనుక పూజించినట్లయితే మనకి ప్రతి పనిలో ఉండే ఆటంకాలు తప్పనిసరిగా తొలగుతాయి. ఇలా ప్రతిరోజు 11 రోజులు వరుసగా 11 రోజులు ఈ యొక్క గరికపోచలతో పూజలు చేసి ప్రతినిత్యము సంకటనాశ గణేశ స్తోత్రాన్ని ఒక 11 మార్లు కనుక చదివినట్లయితే ప్రతి పనుల్లో జరిగేటువంటి అడ్డు వచ్చేటువంటి ఆటంకాలు అన్నీ తప్పనిసరిగా తొలగిపోతాయి. కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఈ యొక్క అర్చనాది కార్యక్రమాలు జరుపటం ద్వారా గణపతికి సంబంధించినటువంటి ఈ యొక్క సంకటనాశ గణేశ స్తోత్ర పారాయణం చేయటం ద్వారా మీరు ఈ యొక్క విఘ్నాల నుంచి బయటపడి ఆనందదాయకంగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి విఘ్ననాయకుడైనటువంటి గణనాయకుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి మీ యొక్క పనులలో వచ్చేటువంటి ఆటంకాలని అధిగమించగలరు.